అజ్ఞానాన్ని పారద్రోలే విజ్ఞానపు వీరులారా అక్షరాయుధం కోసం ఇటు కదలరేలా అమ్మ ఒడిలోనే మనం ఎదగాలి, ప్రభుత్వ బడిలోనే చదవాలి. మనం ప్రభుత్వ బడిలో ప్రభుత్వ బడిలోనే చదవాలి. మహాగణపతయే నమః. నేను బాగున్నాను సుధీ. చాలా సంవత్సరాల తర్వాత కలిసాం. చాలా సంతోషంగా ఉంది. పని పక్కన పెట్టుగానే నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు నేను గోవిందపురం ప్రభుత్వ పాఠశాలలో గవర్నమెంట్ టీచర్ గా పనిచేస్తున్నాను. నేను వండర్ కాన్సెప్ట్ వచ్చిన మ్యాథ్స్ టీచర్. ఈ పిల్లల్ని మధ్య చేర్పించండి. ఫీజు ఎంత? ఓన్లీ జస్ట్ 50,000 మేడం. 50,000. నా ముగ్గురు పిల్లలను గవర్నమెంట్ స్కూల్ కే పంపిస్తాను. తల్లికి వందనం డబ్బులు పడితే ఉన్నత చదువుల కోసం పొదుపు చేస్తాను. చాలా థ్యాంక్స్ భాగ్య. ఏంటండి? ప్రభుత్వం ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకం ద్వారా మన ముగ్గురు పిల్లలకి 3. అందుకని మా ముగ్గురు మనవాళ్ళకి 39,000 పడ్డాయి కదా. 52 ఇంచుల పెద్ద టీవీ కొనుక్కోవాలంటున్నా. విశాల తరగతి సువిశాల ఈ సమావేశానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. వాస్తవానికి మన ధర్మం ప్రకారం విద్య అంటే వ్యక్తికి మోక్షాన్ని ప్రసాదించేది. సా విద్య యా విముక్తతే అన్నాడు. అందుకే విద్యకి 3 ప్రధానమైన పోల్స్ అంటే స్తంభాలు. ఏ 3 స్తంభాలు నిలబడాలంటే ఉపాధ్యాయుడు, విద్యార్థి, సమాజం. మనందరినీ కలిపి ఇలా ఏర్పాటు చేసినందుకు మన ముఖ్యమంత్రి వారికి మన అందరం నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా గ్రామానికి మా పిల్లలకి సహకరించి రాబోయే రోజుల్లో మంచి రిజల్ట్ ఇచ్చి మా గ్రామానికి మంచి పేరు తెస్తారని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటూ, మరి పక్క ఊరి నుంచి వచ్చినటువంటి ఇలా బ్రదర్స్ సురేష్ మన విద్యమ్మ గారికి చాలా గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే గ్రామస్తులకు ఎవరు సేనాధిపతి సుబ్రహ్మణ్యుడు, మనకి ఎవరు ఇప్పుడు సేనాధిపతి స్కూల్కి సుబ్రహ్మణ్యం. And empower mothers by involving them directly in their children's education. Under this scheme, the state government is providing 15,000 every year to the mothers studying in government schools. Thank you for giving opportunity. జననీ జనకులు నినకని పిలిచిన దేవతలటంచు పెనుపగు భక్తం గనుగని తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టలేని వాడు గిట్టనేమి పుట్టలా చదల పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ. జంధ్యాల పాపి శాస్త్రి గారు అదే చెప్తారు, కష్టపెట్టకూడదు కన్న తల్లి మనసు. మన అమ్మ యొక్క మనసుని ఎప్పుడు కూడా కష్టపెట్టకూడదు అని చెప్పారు. ఇంకో సంవత్సరం కూడా ప్రయత్నం చేసింది. ఈ సంవత్సరం ఇంకా భారీ ఎత్తున చేద్దామని, ఇది ఒక గిన్నీస్ రికార్డ్ నెలకొల్పుదామని ప్రభుత్వం యొక్క ముఖ్య ఆలోచన. విద్యా శోభిత సుగంధాల పరిమళం, విద్యా శోభిత మంచి ఇంజనీర్ అవుతారన్నా. ఆ యొక్క నిజమైనటువంటి పూల వారి పూజ చేసి తర్వాత సేవ చేస్తే కూడా ఇంకా సక్సెస్ఫుల్.
పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రభుత్వ బడిలో మనం ప్రభుత్వ సామాన్య కుటుంబంలో పుట్టిన ఒక అమ్మాయి థ్యాంక్ యూ సార్. కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా మనం పూర్తి చేసుకున్నందుకు